హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మణిసాయి మీ సేవ ఛానల్. ఈరోజు యుఐడిఐ స్టాండర్డ్ ఫార్మాట్ అంటే ఆధార్ గెస్టెడ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే అండి ఆధార్ గెస్టెడ్ ఫామ్ యుఐడిఐ స్టాండర్డ్ ఫార్మాట్. ఏ రోజైతే మీరు ఆధార్ గెస్టెడ్ ఫామ్ చేయించుకుంటున్నారో ఆ రోజు డేటు ఫిల్ చేయాలి. ఇక్కడ లాస్ట్ 3 months లోపు ఉండేటట్టు చూసుకోవాలి. అవతల ఎక్స్పైర్ 3 months వరకే వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత 3 months కంప్లీట్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఆధార్ సెంటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దీన్ని. తర్వాత రెసిడెంట్ అలా మీరు లేదా నాన్ రెసిడెంట్ అలా న్యూ ఎన్రోల్మెంటా అప్డేటా, మీరు అప్డేట్ అయితే ఇక్కడ టిక్ పెట్టాలి. న్యూ ఎన్రోల్మెంట్ అయితే ఇక్కడ టిక్ పెట్టాలి. నాన్ రెసిడెంటల్ అయితే ఇక్కడ టిక్ పెట్టాలి. రెసిడెంట్ ఇండియన్ కాబట్టి మీరు టిక్ పెట్టాలి ఆటోమేటిక్. తర్వాత న్యూ ఆధార్ కార్డ్ అయితేనేమో ఆధార్ నెంబర్ అవసరం లేదు. అప్డేట్ అయితేనేమో ఆధార్ నెంబర్ ఫిల్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఇక్కడ రాయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్, మీకు కావాల్సిన ఫుల్ నేమ్ ఇక్కడ ఫిల్ చేయాలి బాక్స్లో వచ్చేటట్టు. బాక్స్ బయటికి రాకూడదు, కరెక్షన్ ఉండకూడదు, ఓవర్ రైటింగ్ రాయకూడదు. తర్వాత కేర్ ఆఫ్ అంటే మీ రిలేషన్ పేరు. చాలామంది తప్పులు చేస్తుంటారు ఇక్కడ. రిలేషన్ పేరు అంటే చాలామంది వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని దిద్ది రాస్తుంటారు. అలా చేయకండి. కేర్ ఆఫ్ అంటే మీకు ఫాదర్ ఉంటే ఫాదర్ పేరు, లేదంటే హస్బెండ్ ఉంటే హస్బెండ్ పేరు, రెండే. తర్వాత మీ హౌస్ నెంబర్, మీకు కావాల్సిన హౌస్ నెంబర్. తర్వాత మీ ఏరియా, స్ట్రీటు, రోడ్డు, లైను పేరు రాయాలి. తర్వాత మీకున్న ల్యాండ్ మార్క్ అంటే షాప్ కానీ, పార్క్ కానీ, లేకపోతే కంపెనీ కానీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అక్కడ ఫిల్ చేసుకోవాలి మీరు. తర్వాత మీ కాలనీ పేరు ఇక్కడ రాసుకోవాలి. తర్వాత మీ విలేజ్ పేరు, మీ విలేజ్కి, మీ ఏరియాకి పోస్ట్ ఆఫీస్ ఏదో వస్తుందో దాని పేరు ఇక్కడ రాసుకోవాలి. తర్వాత మీ డిస్టిక్, స్టేటు కరెక్షన్ లేకుండా నీట్గా రాసుకోవాలి. ఇక్కడ కింద బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ ఖాళీ బాక్స్ని వదిలేయాలి అలాగే. తర్వాత ఇక్కడ మీ ఏరియా పిన్ కోడ్, మీకు విలేజ్కి, మీ డిస్టిక్కి పిన్ కోడ్ ఏదో వస్తుందో అది ప్రాపర్గా ఫిల్అప్ చేయాలి ఇక్కడ. తర్వాత మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయాలి. ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ సిగ్నేచర్, క్యాండిడేట్ ఎవరైతే వేసుకుంటున్నారో ఆధార్ గెస్టెడ్ ఫాము సిగ్నేచర్కి వేసుకుంటున్నారో వాళ్ళ ఫోటో స్టిక్ చేయాలి. అక్కడ స్టిక్ చేసిన తర్వాత తీసుకొని మీరు ఎవరి దగ్గర అయితే సిగ్నేచర్ వేయించుకోవడానికి వెళ్తారో ఆ గెస్టెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాక ఆయన డీటెయిల్స్, సర్టిఫైడ్ డీటెయిల్స్ అంటే ఆయన పేరు, ఆయన డిజిగ్నేషన్, తర్వాత ఆయన ఉండే ఆఫీస్ అడ్రస్సు, ఆయన కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడాలి, ఆన్సరబుల్గా ఉండాలి నెంబర్. తర్వాత ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ ఆయన గ్రూప్ ఏకి సంబంధించిన వాళ్ళ, లేదంటే విలేజ్ పంచాయతీ హెడ్ ఆర్ ముఖియానా, లేదంటే గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ బియా. అది కాకపోతే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ కౌన్సిలరా లేదా తహసీల్దారా. హెడ్ ఆఫ్ రిజిగ్నేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే ప్రిన్సిపల్ కానీ హెడ్ మాస్టర్ కానీ. తర్వాత సూపరింటెండెంట్ అండ్ వార్డన్. తర్వాత హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రిజిగ్నేషన్, షెల్టర్ హోమ్స్, ఆర్ఫనైజేషన్. తర్వాత లేదంటే ఈపీఎఫ్ఓ ఆఫీసర్. వాళ్ళు దేనికి వస్తారో అక్కడ టిక్ పెట్టాలి. అన్నీ కరెక్ట్ చూసుకోవాలి. చెక్ లిస్ట్ ఫర్ సర్టిఫైర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫామ్ మొత్తం అబ్జర్వ్ చేయాలి కింద నుంచి మిన్ వరకు. నో ఓవర్ రైటింగ్ లేకపోతేనే ఇక్కడ టిక్ పెట్టాలి. తర్వాత ఇష్యూ డేట్ వేసారా, ఇష్యూ డేట్ వేస్తేనే టిక్ పెట్టాలి. ఇక్కడ రెసిడెంట్ సిగ్నేచర్, ఈ బాక్స్ లోపల సిగ్నేచర్ వేస్తేనే ఇక్కడ టిక్ పెట్టాలి. సర్టిఫైడ్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ప్రాపర్గా చెక్ చేసుకుని టిక్ పెట్టాలి. తర్వాత రెసిడెంట్ ఫోటో క్రాస్డ్ అండ్ సిగ్నేచర్ అండ్ స్టాంపు అంటే ఫోటో మీద క్రాస్గా సైను, స్టాంపు ఉండాలి. అంటే పేపర్ మీద నుంచి ఫోటో మీద కన్నా, లేకపోతే ఫోటో మీద నుంచి పేపర్ మీద కన్నా సైను, స్టాంపు వచ్చేలాగా మీరు చెక్ చేసుకోవాలి. అట్లా ఉంటేనే టిక్ పెట్టాలి. తర్వాత కింద బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ లోపలనే సైను అండ్ మీకు ఎవరైతే స్టాంపు చేస్తున్నారో గెస్టెడ్ ఆఫీసర్ స్టాంపు బయటికి రాకుండా లోపలనే ప్రాపర్గా వేయించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే గెస్టెడ్ ఆఫీసర్ సైను అండ్ స్టాంపు ఫేస్ మీదకి వచ్చేటట్టు వేయించుకోకుండా కొంచెం డౌన్గా వచ్చేటట్టు క్రాస్గా వేయించుకోవాలి. చాలామంది ఇక్కడ ఫేస్ మీద కనబడకుండా ఫేస్ మీద వేయించుకుంటారు. అలా వేసుకుంటే ఆధార్ ఆఫీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. తర్వాత ఈ బాక్స్ లోపలనే సైను, స్టాంప్ ఉండాలి. ఇక్కడ ఫోటో మీద, తర్వాత ఇక్కడ బాక్స్ లోపలనే, మిగతా ఎక్కడ ఉండదు ఆయన సిగ్నేచర్, స్టాంప్. ఈ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదే ఇక్కడ బాక్స్ లోపలనే సైన్ చేయాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా ఫిల్ చేసుకోవాలి. తర్వాత
ఈ ఫార్మాట్ ఉంది కదా, ఈ ఫార్మాట్ లోపల మీ ఓవర్ రేటింగ్ కానీ లేకపోతే పెన్ను దిద్దడం కానీ దిద్దిన దాని మీద వైట్నర్ పెట్టడం కానీ అలాంటి తప్పులు చేయకండి. అలాంటి తప్పులు చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ ఆధార్ సెంటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కొట్టివేతలు లేకుండా క్లియర్గా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. ఇంకో విషయం, స్మాల్ లెటర్లో అస్సలు రాయకూడదు. స్మాల్ లెటర్లో రాస్తే యాక్సెప్ట్ చేయరు. ఇంకోటి వ్యాలిడ్ కాదు డాక్యుమెంట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మనీసాయి మీ సేవ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మీ ముందు ఉంటా.